ఘృతచి. ఈమె ఇంద్రుని ఆస్థానంలో అత్యద్భుతమైన అప్సరస. ఈమె ద్రోణాచార్యుడు మరి సుకఋషికి ఆధ్యాత్మిక తల్లి. 2 సందర్భాలలోనూ వారి పుట్టుకకు కారణం ఘృతాచినే. భరద్వాజ మహర్షి ఈ ఘృతాచి యొక్క పాక్షిక నగ్న రూపాన్ని చూసినప్పుడు అతని శరీరం నుంచి అతని వీర్యం విడుదలైంది. దానిని అతను ఒక నీటి పాత్రలో నిల్వ చేస్తాడు. ఆ పాత్రలో నుంచి జన్మించినవాడే ద్రోణాచార్యుడు, కౌరవ పాండవుల గురువు. వ్యాస మహర్షి ఈ ఘృతాచి యొక్క అందమైన రూపాన్ని చూసినప్పుడు అతను ధ్యానం కోసం అగ్నిని సిద్ధం చేస్తాడు. ఘృతాచి తనను తాను చులుకగా మార్చుకుంటుంది. ఋషి యొక్క వీర్య ద్రవం ఆరని కర్రలపై పడుతుంది. దాని నుంచి సుఖ మహర్షి జన్మిస్తాడు. అద్రిక ఒక ఋషి శాపం వల్ల చేపగా మారి సత్యవతి మరియు ఆమె కవల సోదరుణ్ణి ప్రసవిస్తుంది. మధుర ఈమె శివుని పట్ల ఆకర్షితురాలై కైలాసంలో పార్వతీ లేనప్పుడు అతనిని మోహింపచేయడానికి ప్రయత్నిస్తుంది. శివుడిని మోహింపచేయడానికి ప్రయత్నిస్తున్న ఆమెను పార్వతీ పట్టుకుని కప్పగా మారమని శపిస్తుంది. 12 సంవత్సరాలకు శాప విమోచనమవుతుందని చెబుతుంది. ఆ తరువాత ఆమె రావణుడిని వివాహం చేసుకున్న మండోదరి అనే అందమైన కన్యగా మారుతుంది.